భారతదేశం మొత్తం ఉలిక్కిపడే విధంగా మన దేశ రాజధానిలైనటువంటి ఢిల్లీలో ఒక భారీ పేలుడు సంభవించిందని చెప్పేసి కూడా ఇక్కడ వార్త చూడవచ్చు. ఢిల్లీలో భారీ పేలుడు, ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద కారులో విస్ఫోటం, 9 మంది మృతి, 20 మంది గాయాలు, పలు వాహనాలు దగ్ధం. ఉలిక్కిపడ్డ దేశ రాజధాని, రంగంలోకి ఎన్ఐఏ ఫోరెన్సిక్ దళాలు, పరిస్థితిపై మోదీ అమిత్ షా సమీక్ష. పేలుడు అనంతరం ఘటనా స్థలంలో చెలరేగిన మంటలు, సహాయక చర్యలు చేపడుతున్న అధికారులు. వాస్తవానికి ఇక్కడ చూసుకోవచ్చు మనము ఫోటోలా చాలా చాలా ఘోరమైన బ్లాస్ట్ అని చెప్పాలి. ఇది మరి ఇది ఉగ్రదాడియా లేకపోతే నార్మల్గా జరిగిన ఏదైనా సిలిండర్ సంబంధించింది కానీ లేకపోతే సిఎన్జి వెహికల్స్ ఉంటాయి కదా, అదేమన్నా దానికి సంబంధించిన పోలీసుల విషయాల్లో తెలుస్తుంది. అది చెల్లాచెదురుగా శరీర భాగాలు, కార్లు, రోడ్లపై మృతదేహాలు, క్షణాల్లో భారీ మంటలు. ఢిల్లీ పేలుడుపై ప్రత్యక్ష సాక్షుల కథనం. చాలా ఏళ్లుగా పేలుడు ఘటనలు లేకుండా ప్రశాంతంగా ఉన్న దేశంలో ఒక్కసారిగా కలకలం. దేశ రాజధాని నడిబొడ్డున నిత్యం రద్దీగా ఉండే చారిత్రక ఎర్రకోటకు అతి సమీపంలో సోమవారం సాయంత్రం ఒక కారులో భారీ పేలుడు సంభవించింది. దాని ధాటికి అనేక వాహనాలు బుగ్గి అయ్యాయి. 9 నుండి ప్రాణాలు అగ్నికి ఆవుతయ్యాయి. మరో 20 మంది గాయాల పాలయ్యారు. వీరిలో 3 పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ఘటనతో దేశమంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. పలు నగరాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. పేలుడుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నత స్థాయిలో సమీక్షించారు. కారు యజమానిని కొన్ని గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. లాల్ కిలా మెట్రో స్టేషన్ చేరువగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు నుంచి పేలుడు సంభవించినట్టు గుర్తించారు. క్షతగాత్రులకు ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పేలుడు, ఉగ్రవాదుల పాత్ర, కుట్ర కోణం వంటివి ఉన్నాయేమో తెలుసుకునేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, ఫోరెన్సిక్ విభాగాలు, క్లూస్ బృందాలు రంగంలోకి దిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. దేశంలో భారీ ఉగ్రకుట్రకు భద్రతా బలగాలు భగ్నం చేసి పెద్ద ఎత్తున కూడా అని చెప్పేసి ఒక వార్తలు మనం చూసుకోవచ్చు. పేలుడు చోటు చేసుకున్న ప్రాంతాన్ని సందర్శించి అధికారులతో మాట్లాడుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘటనా స్థలానికి సమీపంలో కనిపించిన ఓ తూట. ఇక్కడ ఇంకో వార్త కూడా చూడవచ్చు. అదే విధంగా పేలుడు దాటికి దూరంగా ఎగిరిపడ్డ ఓ కారు భాగం. పేలుడులో గాయపడిన వారు చికిత్స పొందుతున్న ఆసుపత్రి వెలుపల మీడియాతో మాట్లాడుతూ రోధిస్తున్న వ్యక్తి. ఉగ్రకుట్ర భగ్నం, 8 మంది అరెస్ట్, వారిలో 3 వైద్యులు. 2900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం, మరిన్ని ఆయుధాలు లభ్యం. ముజమ్మిల్ షకీల్ అద్దెకు ఉన్న ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రి. ఇక్కడ ఉగ్రవాదులకు సంబంధించిన ఒక వార్త ఇక్కడ చూసుకున్నాం, అరెస్ట్ అయ్యారని చెప్పేసి. వాస్తవానికి దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో, అది కూడా ఎర్రకోటకు అతి సమీపంగా, ఎర్రకోట దగ్గర అతి సమీపంగా దగ్గరనంట మెట్రో స్టేషన్ దగ్గర కార్లో చాలా స్లోగా రెడ్ సిగ్నల్ దగ్గర ఆగిన బండి, చాలా స్లోగా వెళ్తున్న బండి ఒకటేసారి ఏమంటే బ్లాస్ట్ జరిగింది. అది బాంబ్ బ్లాస్టా లేదా నార్మల్ బ్లాస్టా అని ఇంతవరకు పోలీసులు తేల్చలేకపోయారు. అయితే నార్మల్ బ్లాస్ట్ జరిగిన తర్వాత దాదాపు దాని చుట్టుపక్కల ఉన్న ఒక 5 నుంచి 6 కార్ల వరకు కూడా అవి కూడా చాలా భాగాలు ధ్వంసం అయిపోయి ఎక్కడికక్కడ ఎగిరిపడ్డాయంట. వాస్తవానికి 9 మంది అని చెప్పేసి ఒక మాట మాట్లాడుతారు. 9 నుంచి 20కి పైగానే పొద్దున వచ్చిన లేటెస్ట్ న్యూస్ కూడా ఏంటంటే దాదాపు 9 పైచీల కంటే 20 మధ్యలో చనిపోయినట్టు కూడా, దాదాపు ఒక 30 నుంచి 40 మంది గాయాల పాలైనట్టు, వాళ్ళని ఎల్ఎన్జీ ఆసుపత్రికి తీసుకుపోయి చికిత్స అందిస్తున్నట్టు కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. ఇది దేశం మొత్తంలో ఎట్లుందంట పరిస్థితి. ఇప్పటిదాకా కూడా మన భారతదేశం సంబంధించి మొన్న కాల్పుల ఘటన ఎప్పుడు జరిగింది, అది డైరెక్ట్ ఫైరింగ్ జమ్మూ కాశ్మీర్ పల్వామా. అయితే ఆ ఉగ్రదాడి మర్చిపోకముందే ఇది ఉగ్రదాడి అని మనం చెప్పలేము. ఇప్పుడు వాస్తవానికి ఉగ్రదాడి జరగందే అంటే నార్మల్ బ్లాస్ట్ అయితేనేమో దేశమంతా ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ ఇది ఒకవేళ ఉగ్రదాడి అయి ఉంటే మాత్రము మనకు దేశానికి కూడా ఒక చెడ్డ పేరే వస్తుంది. ఇంకోటి అంటే భద్రతా లోపం ఎక్కువ కనబడుతుంది. దేశంలో భద్రతా వైఫల్యం, భద్రతా లోపం చాలా కనబడుతుంది. వచ్చే పెట్టుబడులే కావచ్చు, ఇంకా వచ్చే టూరిజమే కావచ్చు, ఇండియాకి చాలా మటుకు కూడా మనకు పెద్ద మైనస్ అని చెప్పాలా. ఇది అంటే ఇప్పుడు మనం కన్ఫర్మ్ ఇంకా మనం చేయకూడదు కూడా. ఇది ఒకవేళ బాంబ్ బ్లాస్ట్ అయితేనేమో ఉగ్రవాదుల కోణం నుంచి వచ్చిన కుట్ర అని చెప్పేసి ఒకవేళ అయితే ఎన్ఐఏ ఫోరెన్సిక్ దళాలు కూడా, ఢిల్లీ పోలీసులు కూడా అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు కూడా
మనకు తెలిసిన సమాచారం అది. వాస్తవానికి వచ్చేసి నార్మల్ బ్లాస్ట్ అయితే ఏ ప్రాబ్లం లేదు, కానీ ఉగ్రదాడి అయి ఉంటే మాత్రము, అది కూడా దేశ రాజధానిలో ఉగ్రదాడి అయి ఉంటే మాత్రము దేశమంతా ఉలిక్కిపడేంత పరిస్థితి, దేశమంతా హై అలర్ట్ ఉండాల్సిన పరిస్థితి, చాలా జాగ్రత్తగా ఉండాల పరిస్థితి కూడా మనకు వచ్చిందనే తెలుసుకోవాలా. అదేవిధంగా ఎక్కడైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో ఆ కారుకు సంబంధించి కూడా చెల్లా చెదురుగా అక్కడ ఉన్న మృతదేహాలు కూడా చెల్లా చెదురుగా పడిపోయినాయంట కంప్లీట్గా. ఒక జార కాలు, ఒక జార తలకాయ అన్నట్టు అసలు చెల్లా చెదురు పీస్ పీస్ అయిపోయి పడిపోయినట్టు ఎక్కడిదక్కడ చెల్లా చెదురుగా శరీర భాగాలు, కార్లు, రోడ్లపై మృతదేహాలు, కార్ల మీద రోడ్ల మీద పడ్డాయంట చెల్లా చెదురుగా పీస్ పీస్ అయిపోయిన క్షణాలు భారీ మంటలు, ఢిల్లీ పేలుడిపై ప్రత్యక్ష సాక్షుల కథనం అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. ఇది మన భారతదేశానికి ఉగ్రవాది దాడి అయితే మాత్రము ఖచ్చితంగా భద్రతా వైఫల్యమే, భద్రతా లోపమే అని కూడా మనం చెప్పుకోవాలా. కానీ భారతదేశం మొత్తం ఎంత హై అలర్ట్గా ఉంటే అంత మంచిదని కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.